రైతులకు ఆయకట్టు పరిధిలో సాగునీటి ఇబ్బందులు తొలగించి చివరి భూములకు నీరందించేలా పర్యవేక్షణ చేసేందుకు కాలువల వారీగా సాగునీటి సంఘాలకు శ్రీకారం చుట్టారు. పంట కాలువలు, మరుగు కాలువల మరమ్మతులు, రైతుల సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో 1999లో ఏర్పాటు చేసిన ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో ఆ సంఘాలకు టీడీపీ సర్కార్ పునరుద్ధరించింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 సాగునీటి సంఘాలను విస్మరించి పంట కాలువలను వైఎస్ఆర్సీపీ సర్కార్ నాశనం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల యొక్క సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు మరలా నీటి సంఘాలను పునరుద్ధరించింది. అందులో భాగంగానే నేడు మండలంలోని ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. తర్లపాడు మండలంలోని మీర్చాపేట గ్రామం నుండి సంఘం అధ్యక్షురాలిగా పి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎం నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. తుమ్మల చెరువు గ్రామ నీటి సంఘం అధ్యక్షులుగా రావి చిన్ని కాసిరెడ్డి, ఉపాధ్యక్షులుగా పి కాసయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి టి సుకుమార్ తెలిపారు. కొండారెడ్డిపల్లి గ్రామ నీటి సంఘం అధ్యక్షులుగా యు చిన్నరాజప్ప, ఉపాధ్యక్షులుగా ఏ రత్నమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చక్రపాణి ప్రసాద్ తెలిపారు. అలాగే పూతలపాడు గ్రామ నీటి సంఘం అధ్యక్షులుగా బి ఎల్లయ్య, ఉపాధ్యక్షులుగా చి చిన్ని కౌసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి యు విజయభాస్కర్ తెలియజేశారు. ఈ ఎన్నికలు తొర్లపాడు సబ్ ఇన్స్పెక్టర్ బి బ్రహ్మనాయుడు పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, మండల టీడీపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.